హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను మీ ముందుకు వచ్చాను మరో వ్లాగ్తో అనమాట. లెగిసినప్పటికీ మస్తు వర్షం పడిపోతుంది. నెక్స్ట్ 4 to 5 days చాలా వర్షాలు పడతాయంట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్లీ తోడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, మీ ఇంటి దగ్గర వాటర్ లాగింగ్ ఎక్కువ ఉన్నట్టయితే పిల్లల్ని బయటికి పంపించకపోవడమే మంచిదన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాల టైంలోని. అండ్ సీజన్ కూడా అస్సలు బాగాలేదు. అన్నిటి దగ్గర చాలా వైరల్స్, ఫీవర్స్ అన్నీ నడుస్తున్నాయి. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే కూడా హాస్పిటల్ నిండా జనం ఉంటున్నారు. మాకు నంబర్లే 40-45 అలా నంబర్స్ దొరుకుతున్నాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇప్పుడు, అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన నేను నా గురించి కేర్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశాను. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? కన్సిస్టెంట్గా ఏది చేసినా అది బాగా అవుతుంది. అదే ఒక వారం రోజులు చేసి మళ్ళీ 10 రోజులు మానేసి మళ్ళీ వారం రోజులు చేస్తే దీని మీద ఒక ప్రాపర్ రిజల్ట్ అన్నది రాదన్నమాట. సో అదే నాలో ఉన్న పెద్ద ప్రాబ్లం అని నాకు అనిపిస్తుంది. నేను ఏ పని కూడా కంప్లీట్లీ ఒక 6 నెలలు, సంవత్సరం అలా అన్నట్టు చేయను అనమాట. అన్నీ నేను ఒక 4 రోజులు చేస్తా, మళ్ళీ మానేస్తా, మళ్ళీ చేస్తా, మళ్ళీ మానేస్తా. అలాగా అవ్వడం వల్ల రిజల్ట్స్ అన్నవి బాగా రావు. ఇఫ్ మీకు ఏదైనా రిజల్ట్ కావాలి అనిపిస్తే దానికి మెయిన్ చేయాల్సింది కన్సిస్టెంట్గా. ఇంకా ఒక్కసారి డెసిషన్ తీసుకున్నామంటే ఇంకొక వైపు ఆలోచించకుండా జస్ట్ ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి రిజల్ట్స్ అన్నవి కనిపించడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ కేర్ అన్నది తీసుకోవడం స్టార్ట్ చేసి ఒక 1 week అలా అవుతుంది. సో ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. సడన్గా వెయిట్ పుట్ ఆన్ చేశాను. వెయిట్ పుట్ ఆన్ చేయడానికి కూడా రీజన్ వచ్చేసి ఇదే అంటే జాగ్రత్తగా ఉండడం కాదు. ఈ సెప్టెంబరా కాదు, ఆగస్ట్ మొత్తం హెల్త్ బాగాలేదని చెప్పి నేను ఒక్క పని కూడా చేయకుండా అలా పడుకొని ఉండడం అండ్ చాలా చెత్త ఫుడ్ అన్నది ఎక్కువ తినేయడం, ఇవన్నిటి వల్ల కూడా కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసినట్టు అనిపించింది. సో వెయిట్ పుట్ ఆన్ చేస్తే అన్ని నెగిటివ్స్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మన బాడీలోని అన్ని రకాల చెత్త ఖరాబు అన్నది అయిపోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ మన బోన్స్ కూడా మన బరువుని భరించలేమన్నమాట. సో కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. కొంచెం డిన్నర్ అనేది కొంచెం ఎర్లీగా చేసేయడం, దాని తర్వాత 10 సార్లు బిర్యానీకి వీటిలన్నిటికీ టెంప్ట్ అయిపోకుండా కొంచెం నోరు కంట్రోల్ చేసుకోవడం. వీక్ ఒక్కసారే హోటల్కి వెళ్ళి తినడం, ఏది ఒక పూట ఎప్పుడు తినాలనుకుంటే ఏమైనా తినాలనుకుంటే తినడం, ఇలా చిన్న చేంజెస్ అన్నవి తీసుకొచ్చాను. అండ్ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తాగడం, ఇవన్నీ కూడా కొంచెం స్టార్ట్ చేశాను అనమాట. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఐఎమ్ నాట్ ఎయిమింగ్ ఫర్ నెలలో 5 kgs తగ్గిపోవాలి, 6 kgs తగ్గిపోవాలి, అలా నేను అసలు ఏం చేయట్లేదు. కన్సిస్టెంట్గా ఉండాలి, కొంచెం హెల్దీ వైపు వెళ్ళాలి అన్నది ఒక్కటే నా బుర్రలో నడుస్తున్న పాయింట్. ఈరోజు పెద్దబాబు ఒక్క బాబుకే స్కూల్ ఉందన్నమాట. చిన్న బాబుకి జ్వరం ఉంది కొంచెం, అందుకోసం ఈరోజు స్కూల్కి పంపించట్లేదు. అండ్ పెద్దబాబుకి కూడా హాఫ్ డే, అంటే జస్ట్ స్నాక్స్ ఇస్తే సరిపోతుంది. వాడు వచ్చేస్తాడు లంచ్ టైం కల్లా. సో వాడి కోసం నేను చీజ్ బ్రెడ్ చేశాను, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు. దాని తర్వాత ఒక దాంట్లో యాపిల్ పెట్టాను, ఇంకో దాంట్లో ఏదో పెట్టాను, అబ్బా ఏం పెట్టానో గుర్తులేదు. సో అలా కొంచెం చిప్స్ లాంటివి ఏవో పెట్టాను అంతే. బిస్కెట్లు పెట్టాను, ఉస్మానియా బిస్కెట్లు తీసుకొచ్చాము, అవి పెట్టాను. ఈ లంచ్ బాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇందులో ఏం వేడిగా ఉండదండి, జస్ట్ చల్లగానే ఉండిపోతుంది, చల్లగానే అయిపోతాయి. ఇంకా వేడిగా ఉండేవైతే బాగుంటుందని నాకు అనిపించింది. బట్ దీనికి కూడా లింక్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వర్షం అయితే ఆ కొండ అలా పడుతూనే ఉందన్నమాట.
అది అన్నీ నిండిపోతుంది అనమాట. అండ్ కుషాల్ హెల్త్ అస్సలు బాగాలేదు, వాడికి చాలా చాలా జ్వరం అన్నీ ఉన్నాయి. వాడికి ఏం తినాలనిపించట్లేదు, ఏం చేయాలనిపించట్లేదు అంట, అలాగా ఉండాలనిపిస్తుంది అన్నాడు. సో ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫీలింగ్స్. సో అలా నడుస్తుంది, కంగారుగా, టెన్షన్గా, ప్రశాంతంగా, అలా అన్ని రకాల కలిపి నడుస్తుంది అనమాట. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎంత ఉంటే సరిపోతుంది, ఎంత ఉంటే ఇక చాలు అని మన మనసుకి అనిపిస్తుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ మధ్యన అయితే నాకు చాలా అనిపిస్తుంది, హౌ మచ్ ఈజ్ ఇనఫ్ రియల్లీ అనేసి. ఒక్కొక్కసారి మనం లైఫ్లో అన్నిటితోని సాటిస్ఫై ఉంటాం, ఓకే మనకి అన్నీ కొంచెం బాగా ఉన్నాయి కదా, ఇట్స్ ఓకే, అవర్ లైఫ్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని. దెన్ మన కజిన్ ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నాం అని చెప్తారు. వెంటనే మనకేమనిపిస్తుంది, మనం కూడా అది కొనుక్కోవాలి కదా, అది చేయాలి కదా, ఇలాగ నువ్వు లైఫ్ ఎంత వేస్ట్ చేసేస్తున్నావు, నువ్వేం కొనుక్కోవు, ఏం చేయవు. కొనుక్కోమంటే ఇక్కడ నేను పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ లైక్ చిన్న లిప్స్టిక్లు ఇలాంటి వాటి గురించి కాదనమాట. సో అది కొనుక్కున్న తర్వాత కూడా ఇంకొకరు, వీ ఆల్వేస్ కంపేర్ అవర్ లైఫ్ విత్ సమ్వన్ ఎల్స్. అలా కంపేర్ చేస్తే మనకున్న మనశ్శాంతి కూడా పోతుంది. ఎవ్రీ వన్ హ్యాస్ సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోతే మనం కొంచెం హ్యాపీ అవ్వాలి, గ్రాటిట్యూడ్ చూపించాలి. నాట్ లైక్ ఆల్వేస్ ఇంకా కావాలంటే మనశ్శాంతి అనేది ఉండదు అనమాట. 102 ఉంది ఫీవర్ వీడికి. సో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, వెంటనే తీసుకుని వెళ్ళి చూపించి వచ్చాము. డాక్టర్ లైక్ చెప్పారు 3 days పడుతుంది తగ్గడానికి. అండ్ మస్తుగా ఎవ్రీడే 2 liters లిక్విడ్స్ ఏదో ఒకటి తీసుకునేలా చూడండి, లైక్ ఆరెంజ్ జ్యూస్ కానీ, వాటర్ కానీ, లేదంటే కషాయాలు అంటే మరి డార్క్ కషాయాలు కాదు, కొద్దిగా జీలకర్ర వాటర్ అలాగా ఏదైనా కొంచెం గార్గిల్ చేయమని చెప్పారు, స్టీమ్ పట్టమని చెప్పారు. తర్వాత మెడిసిన్స్ కొంచెం ఇచ్చారు, యాంటీబయాటిక్స్ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ మెడిసిన్స్ ఇచ్చారు. ఆడికి చూపించి వచ్చారు. ఇది దాని తర్వాత నేను ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. ఆడికి ఏది తినాలనిపించట్లేదంట, ఏది తాగాలనిపించట్లేదు. ఇట్స్ ఆబ్వియస్ కదా, వాడి నాలుక అంతా చాలా చేదుగా అయిపోయింది, అందుకోసం వాడికి ఏం తినాలనిపించట్లేదు. ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే కొంచెం పుల్లగా తిప్పిగా ఉంటుంది కాబట్టి తింటాడేమో అని చెప్పి కొంచెం చేస్తున్నాను. మీ దగ్గర ఈ జ్యూసర్ లేకపోతే ఒకటి పర్చేస్ చేసుకోండి. ఓ మై గాడ్, ఇట్స్ సో హెల్ప్ఫుల్ అండి. మెయిన్లీ ఈ ఆరెంజెస్ సీజన్లోని చేత్తో నొక్కి చేయి నొప్పి అయిపోద్ది. అదే ఇది అనుకోండి, చాలా ఈజీగా జై మన అయిపోతుంది అనమాట. అది ఇటుపక్క అటుపక్క 2 వైపులు తిరుగుతుంది. సో మంచిగా ఆరెంజ్ జ్యూస్లు అన్నవి మనం చేసుకోగలుగుతాం. దీంతో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. ఆ మేత అది ఉంటుంది కదా, అది ఒకటి తీస్తాం అనుకోండి, అది కొంచెం పాయింటెడ్గా అవుతుంది, అప్పుడు దాంతో లెమన్స్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఆరెంజెస్ చేసడానికి నాకు ఎంత 5-6 minutes పట్టింది అంతే. ఇందులో చాలా పుల్లగా ఉన్నాయి ఆరెంజ్లు, తీపిగా అయితే లేవు. మొసాంబీవి ఆరెంజ్లు కాదు, మొసాంబీలు పుల్లగా ఉన్నాయి. సో బోల్డ్ అంతా కొంచెం పంచదార వేసి, ఇలా డైరెక్ట్గా అయితే నేను ఇవ్వను, దీంట్లో బోల్డ్ అంతా వాటర్ అనేది మిక్స్ చేస్తాను. ఆరెంజ్ జ్యూస్ ఒక్కటే వెళ్ళాలన్నది నా ఏం కాదు, దాంతోపాటు హైడ్రేషన్ కూడా వెళ్ళాలి కదా. సో వాటర్ అన్నది మిక్స్ చేస్తే కొంచెం మంచిది, కొంచెం టేస్ట్ ఆరెంజ్ జ్యూస్లో వెళ్తుంది అండ్ బాడీలోకి వాటర్ వెళ్తుంది అని చెప్పి వాడికి బతిమాలి ఒక గ్లాసు తాగించినప్పటికీ నేను 2 glasses తాగాలి, అంత ఎనర్జీ నాకు కావాలేమో అనిపించింది అనమాట. సో దాని తర్వాత లంచ్ ప్రిపరేషన్స్. ఈ పొడుగు పట్లకాయలు ఉన్నాయి, దాన్నే తెచ్చాము, వాడిపోతున్నాయేమో అనిపించింది తొందరగా. అండ్ ఇది ఈరోజు చేసేద్దాం అనుకున్నా. ఫస్ట్ నార్మల్గా చేద్దాం అనుకున్నా, దాని తర్వాత మసాలా పెట్టి వేపుదాం, చాలా రోజుల నుంచి మసాలా పెట్టి వేపలేదు అని గుర్తొచ్చి అది చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఈ పొడుగు పొట్లకాయలు తొక్కలతో కూడా పచ్చడి చేస్తారంట, మీరు ఎప్పుడైనా చేశారా? నాకైతే తెలీదు, బట్ నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు మా ఇంట్లోని దీని చెట్టు కూడా ఉండేదన్నమాట, మేము చిన్న ఉన్నప్పుడు. ఆ చెట్టుకి ఎన్ని వచ్చేవంటే అన్ని వచ్చేసేవి. దీనిది ఉండేదో బీరకాయది ఉండేదో, బీరకాయ చెట్టు ఉండేది, దాంతో మేము బీర పీసులు కూడా చేసుకునే వాళ్ళం. హ్యాపీగా బాడీ స్క్రబ్బుల్ లాగా పనిచేసేవి. జస్ట్ ఆ బీరకాయలు మేడ మీద పడేస్తే ఓ 2 నెలలకి అవే బీర పీసులు అయిపోతాయి అన్నమాట. అండ్ ఇడ్లీ కోసం ఇందాక వీడియో క్లిప్లో చూపించాను కదా, పొట్టు మినపప్పు ఏదైతే ఉంటుందో అది నానబెట్టాను. పొట్టు మినపప్పుతో చేస్తే నేను ఎక్కడో చదివాను, మన బాడీ అందరిలోకి ఫైబర్ అన్నది చాలా తక్కువ వెళ్తుందంట. ఫైబర్ది బెస్ట్ ఎలా ఫైబర్ మనం తినొచ్చు అంటే ప్రతి గ్రెయిన్లో ఉండే పొట్టే ఫైబర్ అంట. ఐ వాజ్ లైక్
అదేంటి ఫస్ట్ మనం ఆ పొట్టు తీసేస్తాం, ఎందుకంటే అది మనకు వద్దని. దాని తర్వాత దాన్ని వేరేగా మళ్ళీ కొనుక్కుని దాన్నే మళ్ళీ ఇందులో కలుపుకొని మళ్ళీ తినాలా? అంటే మనం 2 పర్చేజ్ చేయాలా? ఇదెక్కడ గోలరా బాబు అనిపించింది. నేను చాలామంది ఈ మధ్యన చూశాను, ఏదో అంటున్నారు, అది కూడా పొట్టే. ఇది మన ఆట ఉంటుంది కదా, ఈ మల్టీగ్రెయిన్ ఆట మనం ఇది కొనుక్కుంటాం కదా, దాని మీద ధాన్యంది కాదు, ఈ ఏంటిది గోధుమల్ని పొట్టు వేరేగా కొనుక్కుంటున్నారు. బ్రాన్ అంటారంట దాన్ని. ఆ పొట్టు వేరేగా కొనుక్కొని అది పిండిలాగే ఉంటుంది అనమాట. ఆ పొట్టుని మళ్ళీ గోధుమ పిండిలో కలిపి రొట్టెలు చేసుకుంటున్నారు, ఎందుకంటే బాడీలోకి ఫైబర్ వెళ్ళాలి అని చెప్పి. అదేంటి ఇలా కూడా చేయొచ్చా అని నన్ను ఫీలింగ్ వచ్చింది. సో ఈ పొట్టు మినపప్పు అన్నది తీసుకొచ్చాము. ఇది మనం కడిగినప్పుడే 80% పొట్టు వెళ్ళిపోతుందండి. మనకి నల్ల ఇడ్లీలు ఏమి రావు, పొట్టు మొత్తం వెళ్ళిపోద్ది. బట్ కొంచెం పొట్టు అన్నది కొద్దిగా ఉంటుంది కదా, అది మన హెల్త్కి చాలా చాలా మంచిదంట. ఇది నేను ఏదో వీడియోలోనే చూశాను, అందుకోసం చేశానమాట. సాహిల్కి కూడా నచ్చింది. అమ్మయ్య ఒకటి నచ్చింది రా బాబు కొంచెం అనుకున్నా. తర్వాత ఈ మినపప్పు ఇంకా బాగా బాగుంది, చాలా నాకు నచ్చింది. ఇడ్లీలు కూడా చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా అంటే చాలా బాగా అనిపించాయి అనమాట. దీని తర్వాత ఈ మసాలా గ్రైండ్ చేశాను. ఇది ఒకసారి బాయిల్ చేశాను అనమాట, ఈ పొడుగు పట్లకాయలు ఏవైతే ఉన్నాయో. దాంతో మసాలా వచ్చేసి ఆవాలు, తర్వాత ఎల్లుల్లిపాయలు, దాని తర్వాత బియ్యం పిండి, కారం, తర్వాత ఒక ఉల్లిపాయ యాడ్ చేసా. ఇవన్నిటిది మసాలా ఏమో పసుపు ఉప్పు కూడా వేసాను. ఇవన్నిటిది మసాలా గ్రైండ్ చేసి వీటిల్లోని వేసేద్దాం. దాని తర్వాత పాలకూర పప్పుకి చేస్తున్న పాలకూర. ఆకుకూరలు కొనుక్కుంటే వెంటనే తెచ్చిన రోజే వంట చేసేసుకుంటే చాలా చాలా మంచిది. హ్యాపీగా వాళ్ళ దగ్గర డే మొత్తం ఫ్రెష్గా ఉంటాయి, మన ఇంటికి తెచ్చిన ఒక గంటకే అవేవో చచ్చిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఈ పాలకూర చాలా ఫ్రెష్గా ఉందని చెప్పి ఫస్ట్ పాలకూర పప్పు చేసేద్దామంటే సడియా. పప్పు చేసిన తర్వాత వీడియో చూస్తేనే అప్పుడు గుర్తొచ్చింది, అదేదో ఓలియో చేస్తానన్నావు కదా, అది చేయకుండా పప్పు చేసుకున్నాం ఎందుకు అనేసి. పాలకూరలు ఎప్పుడైనా జల్లీల్లో క్లీన్ చేసుకుంటే అందులో ఇసుక అన్నది మంచిగా పోతుంది అనమాట. దాని తర్వాత ఇటుపక్క స్పీడ్గా వంట చేస్తే అంతసేపు వెనకాతల నుంచి కుషాలు వచ్చి మమ్మీ ఇలా పిలుస్తూనే ఉన్నాడు. అంటే వీడికి జ్వరం ఎప్పుడు వచ్చినప్పుడు మనం కూడా వాడిని పట్టుకుని పడుకోవాలి అన్నట్టు వాడు అనుకుంటుంటాడనమాట. నాకు అదే అనిపించింది. ఆగస్టు మొత్తం నాకు హెల్త్ బాగాలేదు, సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి వీడికి హెల్త్ బాగాలేదు. వీడికి తగ్గేలోపు గ్యారంటీగా వీడు నాకు మళ్ళీ అంటించేస్తాడు, అంటే సెప్టెంబర్లో మళ్ళీ నాకు హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్నమాట అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఒక మంచి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. మన ఈ పొడుగు పట్లకాయల్ని దీని మీద వేసండి. పొడుగు పట్లకాయల్లో కూడా లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మీరు తింటున్నప్పుడే మీకు ఆ పీచు అన్నది తెలుస్తుంది అనమాట. సారీ, ఈ బాగా పీచు పదార్థాలు ఉండే వెజిటేబుల్స్ తింటే మనకి కడుపుకి చాలా మంచిది. ఇప్పుడు మీరు ఎవరి వీడియోస్ చూసినా, ఏం చూసినా, పెద్ద సెలబ్రిటీస్వి ఎవరివి చూసినా వాళ్ళందరూ గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నారు కదా. గట్ హెల్త్ అంటే మన పొట్ట హెల్త్ అనమాట. మన పొట్ట హెల్త్ బాగుండాలి అంటే మనకి ఈ పీచు ఉన్న వెజిటేబుల్స్ తినడం ఎక్కువ మంచిది, పీచు పదార్థాలు తినడం ఎక్కువ మంచిది. లైక్ బీరకాయ, పొట్లకాయ ఇలాంటివన్నీ మనకి చాలా మంచిది అనమాట. ఇట్స్ లైక్ క్లీన్ చేయడానికి మన పొట్టని చీపురుతో క్లీన్ చేసినట్టు ఇవన్నీ క్లీన్ చేసేస్తాయి అన్నమాట. బీరకాయలు కూడా చాలా మంచివి, వాటిలో కూడా మంచి ఫైబర్ ఉంటుంది అన్నమాట. మరి తాగలు గుర్తుందా? తాగలు అవి మనం ఆంధ్రాలో మస్తుగా కాల్చుకుని ఉడకబెట్టుకుని తింటాం కదా, ఆ తాగలు కూడా చాలా చాలా మంచిది మన గట్ హెల్త్ అంట చెప్తున్నాను. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడమే నా పని. సో దాని తర్వాత కొన్ని అప్పడాలు లేపుతున్నాను. ఈ అప్పడాలు లేపేసి ఒక డబ్బాడు ఇంట్లో ఉంచామనుకుంటే జస్ట్ ఒక పప్పు తాలింపు పెట్టేసినా మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినేస్తారు. అందుకోసం నేను ఈ అప్పడాలు అనేవి వేపేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇలా నడుస్తుంది అనమాట. బయట వర్షం, ఇంట్లో హెల్త్ ఖరాబ్. జాగ్రత్త అండి, ఎప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మస్తు జనం అంటున్నారు, సో జాగ్రత్త. దాని తర్వాత ఇందాక మనం మిడిల్లో ఏదో టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, హౌ మచ్ ఈజ్ ఇట్ రియల్లీ ఇనఫ్ అనేసి. హౌ మచ్ అన్నది ఎప్పటికీ లిమిట్ ఉండదు, దేర్ ఈజ్ నథింగ్ లైక్ దిస్ మచ్ అనేసి.
ఇంతతో నేను హ్యాపీ అయిపోతాను అనేసి ఎప్పుడూ ఉండదు. అది నాకు ఈ మధ్యన బాగా తెలిసింది. ఇంతకుముందు నేను ఐఫోన్ కొనేసుకుంటే నేను ఎక్కువ హ్యాపీ అయిపోతాను, తర్వాత నాకు ఇంకేం అక్కర్లేదు అనిపించింది. దాని తర్వాత మ్యాక్ కొనుక్కుంటే ఇంకేం అక్కర్లేదు అనిపించింది. దాని తర్వాత ఒక ఇల్లు కొనుక్కుంటే ఇంకేం అక్కర్లేదు అనిపించింది. అలా మనకు అనిపిస్తూనే ఉంటుంది. వన్స్ వీ అచీవ్ దట్ గోల్ వీ విల్ సెట్ అన్ అనదర్ గోల్. సో వెన్ వీ లవ్ అవర్ ప్రాసెస్, అప్పుడు మన లైఫ్ అన్నది బాగుంటుంది అనమాట. ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఇన్ ప్రాసెస్. కొత్త గోల్స్ రావడంలో, కొత్త గోల్స్ని క్రియేట్ చేసుకోవడంలో, వాటిని అచీవ్ చేయాలన్న మనస్తత్వంలో 1.1% కూడా తప్పులేదు. ఇట్ ఈజ్ హ్యూమన్ నేచర్. మనం అలాగే ఇన్ని సంవత్సరాల మన అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన కోరికల వల్లే అవి వస్తాయన్నమాట. సో అందులో ఏం తప్పలేదు. తప్పు ఎక్కడ ఉంటుందంటే మన ఓన్ మనశ్శాంతిని మనం కోల్పోతాం. మనకి రియల్గా ఏం కావాలో దాని గురించి మనం పాటుపడాలన్నమాట. ఇట్స్ నాట్ లైక్ నా కజిన్స్ దగ్గర ఉంది, నా ఫ్రెండ్స్ దగ్గర ఉంది, వాళ్ళ బాడీ అలా ఉంది, వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయా అనేసి ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుని వాటి కోసం ఫైట్ చేస్తామో దెన్ వీ లాస్ అవర్ మనశ్శాంతి. అన్నిటికన్నా వాల్యుబుల్ థింగ్ మనశ్శాంతేనమాట. సో ఈరోజుది ధ్యానం అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది సాయంత్రం అనమాట. మధ్యాహ్నం కుషాల్ని గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నాను వాడితోని. అప్పుడు వాడిని గట్టి పట్టుకుని ఉంటే వాడు పడుకున్నాడు 2 hours. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా మనం పడుకున్నప్పుడు గ్యారెంటీగా తగ్గుతుంది. మన బాడీ, మన బ్రెయిన్ అన్నది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మన బాడీ ట్రీట్ పొజిషన్లోకి వెళ్తుంది అనమాట. సో వాడిని పట్టుకుని ఆడిని ఒక 3 గంటలు పడుకోబెట్టి, నేను కూడా పడుకోపోయాను అనుకోండి, పడుకోబెడితే వాడు లెగిసినప్పటికీ వాడి ఫేస్లోని ఒక హీలింగ్ స్టార్ట్ అయిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో దాని తర్వాత నేను వచ్చేసి చిక్పీ ఉంటుంది కదా, మన కాబోలి శనగలు, అవి నేను నానబెట్టి మార్నింగే బాయిల్ చేసి ఉంచాను. వాటితోని హామస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. హామస్కి ఏమేమి కావాలో ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి. మనం జస్ట్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చింది తెలుసా, చాలా చాలా బాగా వచ్చింది. దీనికి ఏమేమి కావాలి అన్నది చిన్నది పెడతాను. అండ్ దాంతోపాటు టోర్టియా చిప్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, చాలా చాలా. బట్ మన దగ్గర టోర్టియా చిప్స్ లేవు కాబట్టి మన దగ్గర ఏ ఉన్నాయో వాటితోనే సాటిస్ఫై అవ్వాలన్నదే కదా ఈరోజుది వీడియోది మోటివ్. సో దానికి మన దగ్గర ఏమన్నాయంటే రొట్టెలు ఉన్నాయన్నమాట. బోల్డని కాదు, 3 రోటీలు ఉన్నాయి. దాన్ని ట్రయాంగిల్గా నేను కట్ చేస్తా. ఒక్క రొట్టె కొంచెం మాడిపోయింది. బట్ చలేగా నీకు ఇన్ని పనులు చేయడమే సూపరో కేక. ఇంకా పర్ఫెక్ట్గా అంటే అంత సీన్ లేదు కానీ. సో ఈ రోటీలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చిప్స్ లాగా డీప్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇంత క్రిస్పీగా రావు డీప్ ఫ్రై చేసినంత క్రిస్పీగా. అండ్ ఫస్ట్ మనం హామస్ని ఒక ప్లేట్ మీద ఇలా స్ప్రెడ్ చేసేయండి. నేను ఫస్ట్ టైం హామస్ 9 years ముందు ఎప్పుడో మనం ఫస్ట్ దుబాయ్ వెళ్ళాము. అప్పుడు అక్కడ లెబనీస్ ఫుడ్ తిన్నామన్నమాట. అక్కడ నేను ఫస్ట్ చూశాను, ఏంటి ముద్ద లాంటిది ఏదో తింటున్నారు అనుకున్నా. అప్పుడు నాకు దాని కలరు, టెక్స్చరు ఏది నచ్చలేదు. బట్ దాని తర్వాత నేను హైదరాబాద్లో కూడా ఎక్కడ 1-2 దగ్గరలు తిన్నా, నాకు బాగా అనిపించింది అనమాట. ఈ రోటీ చిప్స్ చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయి. నేను ఇక్కడ వాటి సౌండ్ పెడతాను చూడండి. పర్ఫెక్ట్ క్రిస్ప్ అనమాట, చాలా క్రిస్పీగా వచ్చాయి. మనం ఈ రోటీ చిప్స్ని మన హామస్లో ముంచుకుని తినేస్తే ఆహా సూపర్. ఓన్లీ ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీకు అలాంటివి ఇష్టం అయితేనే నచ్చుతాయి, లేకపోతే నచ్చవన్నమాట. ఈ హామస్ ఏదైతే ఉంటుందో మన షవర్మా ఉంటుంది కదా, దాంట్లో కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ నేను మీకు క్రిస్పీ చూపించడానికి ట్రై చేస్తాను అన్నమాట. ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్.